good morning. How are you? Happy welcome to my channel. Now you are watching Learn Easy channel, everything and anything. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం హెచ్డి ఫైల్ని MP4గా ఎలా మార్చుకోవాలి, అది కూడా VLCతో ఎలా మార్చుకోవాలని చూద్దామా? సరే, ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది హెచ్డి ఫార్మాట్ 1080 పిక్సెల్స్లో ఉంది. దీన్ని MP4గా ఎలా మార్చాలి? ఇది నా వీడియో క్లారిటీ. సరే, ఇప్పుడు ఈ వీడియో క్లారిటీ చూసారు కదా. ఇప్పుడు ఈ వీడియో క్లారిటీ తగ్గకుండానే మనం MP4లో మార్చేయచ్చు. దీని MB వచ్చేసి ప్రాపర్టీస్లో 4.53 MB ఉంది. సరే, దీన్ని ఇప్పుడు మీడియా ప్లేయర్ యూజ్ చేసి MS మీడియా ప్లేయర్తో యూజ్ చేసి తగ్గిద్దామా? సరే, ఇప్పుడు మీడియాలోకి వచ్చేయండి. మీడియాలోకి వచ్చేసి కన్వర్ట్ అండ్ సేవ్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీ యాడ్ చేయండి, ఇక్కడ డ్రాగ్ చేయండి. మీ ఫైల్ ఎక్కడ ఉంది? డెస్క్టాప్ దగ్గర డార్లింగ్, ఇది మీ వీడియో. దాన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేస్తే కన్వర్ట్ అండ్ సేవ్ క్లిక్ చేయండి. కన్వర్ట్ అండ్ సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏ ఫార్మాట్లో కావాలని ఇచ్చేయండి. నాకు వచ్చేసి ఇప్పుడు MP4లో కావాలి కదా. వీడియో H264 MP3 అండ్ MP4 ఇది నాకు చాలు. ఇది ఎక్కడ సేవ్ కావాలి? డెస్క్టాప్ మీద సేవ్ చేద్దాం. డెస్క్టాప్ మీద సేవ్ చేసేసి సరే బ్రౌజ్ చేసుకేసి డెస్క్టాప్ అని పెట్టండి. బ్రౌజ్ చేసేసి డెస్క్టాప్ అని పెట్టేసి దీనికి ఫైల్ నేమ్ ఇవ్వండి. డార్లింగ్ సాంగ్ MP4 HD to MP4 ఇలా ఇచ్చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. స్టార్ట్ క్లిక్ చేయండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి హెచ్డి ఫైల్ అనేది MP4గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇలా మనం పెద్ద ఫైల్స్ అన్నీ మనకు అంత పెద్ద ఫైల్స్ అవసరం లేదు, వీడియో అంతే క్వాలిటీ ఉంది చాలు అనుకునేటప్పుడు ఇక్కడ HD to MP4 అనే ఫైల్ నాకు వచ్చింది. సేమ్ క్లారిటీ, దీని టైం కొద్దిగా తక్కువ ఉండడం వల్ల ఫ్రెండ్స్, మనకు తక్కువ ఉండడం వల్ల ఇది 453 ఉంది. ఇది ఎంత ఉంది? ఇది 470 ఉంది. మీకు ఇది రెండు టైం లెంత్ తక్కువ ఉన్నాయి కాబట్టి మీకు MB పెద్దగా తేడా చూపించడం లేదు. కాబట్టి ఇది ఫుల్ సాంగ్ కనుక నేను చేసినట్టయితే చాలా MB సేవ్ అయిపోతుంది మనకి. చూసారు కదా, వీడియో క్లారిటీ కూడా ఏం చేంజ్ కాదు. ఇలా చేసుకుంటే మీకు కంప్యూటర్లో స్పేస్ అనేది తగ్గించుకోవచ్చు, చాలా వీడియోస్ని సేవ్ చేసి పెట్టుకోవచ్చు. మీకు టైం అనేది మీ హార్డ్ డిస్క్ కూడా కొంచెం సేఫ్గా ఉంటుంది. ఫ్రెండ్స్, నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలను సందేహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా సరే మీ జీమెయిల్లోకి అందుతాయి. నా నెక్స్ట్ వీడియోలో మీకు VLC ప్లేయర్ ద్వారా VLCలోనే ఒక వీడియోని ఎలా ఎంత నుంచి ఎంతవరకు కట్ చేసుకోవాలనేది చూపిస్తాను.